లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చిన్న పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి అనేదే కాదు, వారు తింటున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ముఖ్యమే. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల జరిగినటువంటి సంఘటన. సికింద్రాబాద్లో 12 ఏళ్ల పిల్లాడు 2-3 పూరీలను ఒకేసారి తినడము, అది గొంతులో అడ్డుపడటం వల్ల ఊపిరాడక చనిపోయాడు. అయితే ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కూడా పిల్లలకు ఎటువంటి ఆహారం పెట్టాలి, వాళ్ళు తినే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనకు ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు కూడా మనతో పాటు పీడియాట్రిషియన్, ఐసీయూ స్పెషలిస్ట్ ఉన్నారు డాక్టర్ సందీప్ కరణం గారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాము. సో మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం చూస్తున్నాము అంటే చిన్న పిల్లలు ఏదైనా గాబరాగా తింటూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎలా తినాలి ఏంటి అనేది. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫుడ్ పార్టికల్స్ ఏదైనా కానీ మన గాలి తీసుకునే విండ్ పైప్, ఎయిర్వే అనేసి అంటాం కదా, దాంట్లోకి వెళ్ళేసి కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ చేసాయనుకోండి, దాన్ని మనము చోకింగ్ ఎపిసోడ్ ఆర్ ఫారిన్ బాడీ ఇన్హలేషన్ ఎపిసోడ్ అనేసి అంటాం అనమాట. ఓకే, సో ఈ చోకింగ్ ఎప్పుడైతే ఈ ఫుడ్ పార్టికల్ మన విండ్ పైప్ని అబ్స్ట్రక్ట్ చేసిందో, మనకు ఆక్సిజన్ అన్నది లంగ్స్కి అందదు అండ్ దేర్బై మనకు బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అన్నది సప్లై అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే బ్రెయిన్కి మోర్ దాన్ 4 minutes ఆక్సిజన్ సప్లై అయిపోతుందో, వాళ్ళు సీరియస్ సిచ్యువేషన్, దే లూజ్ కాన్షియస్నెస్ పోయి వాళ్ళు డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని చోకింగ్ ఎపిసోడ్ అనేసి అంటాం. సో మనం మెయిన్గా ఈ చోకింగ్ ఎపిసోడ్స్ని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేసి అంటే, ఫస్ట్గా ఫుడ్ ప్రిపరేషన్ పార్ట్. ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలకి ఏవి కూడా హార్డ్ ఐటమ్స్ ఏవి కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు అనమాట. సో వాటిని ప్రాపర్గా కుక్ చేయాలి అండ్ దే షుడ్ బీ సాఫ్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్వ్ చేయాలన్నమాట. అలాగే ఫుడ్ ఐటమ్స్ని స్మాల్ పీసెస్లో కట్ చేసేసి వాళ్ళకి ఆఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రేప్స్ కానీ మన స్మాల్ బెర్రీస్ ఉంటాయి, అవి చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి, రౌండెడ్ ఐటమ్ ఉంటాయి. ఈజీలీ వాళ్ళు నమ్మలేదు అంటే ఇట్ కెన్ డైరెక్ట్లీ గో అండ్ మన విండ్ పైప్లో కంప్లీట్గా ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దే మే చోక్. సో దానికోసం ఏంటి అంటే, మనం వీ హ్యావ్ టు కట్ దెమ్ ఇంటూ స్మాల్ క్వార్టర్స్ కింద కట్ చేసి వాళ్ళకి పిల్లలకి ఆఫర్ చేయాలన్నమాట. సిమిలర్లీ ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్లో చాలా వరకు సీడ్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు రిమూవ్ దట్ సీడ్స్ ఆల్సో. అలాగే ఇప్పుడు మనం వాటర్ మెలన్స్ ఉన్నాయి కానీ వాటిని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవడం కానీ, కొన్ని వెజిటబుల్స్ ఉన్న స్మాల్ టొమాటోస్ తింటూ ఉంటారు పిల్లలు, వాటిలో సీడ్స్ రిమూవ్ చేయడము, వాటి స్కిన్ రిమూవ్ చేయడము. అట్లే హార్డ్ ఫుడ్ అండ్ ఇప్పుడు బ్రెడ్ ఐటమ్ ఉంటుంది, వైట్ బ్రెడ్ చాలా వరకు ఇష్టంగా తింటారు పిల్లలు. వైట్ బ్రెడ్ వాళ్ళు తిన్నప్పుడు నోట్లో ఇట్ కెన్ ఫామ్ ఏ స్మాల్ డవీ బాల్ లాగా ఫామ్ అవుతుంది, దట్ కెన్ గో అండ్ దే కెన్ చోక్ బికాస్ ఆఫ్ దట్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ బ్రెడ్ బదులు మనం బ్రౌన్ బ్రెడ్ కానీ లేకుంటే టోస్టెడ్ బ్రెడ్ కానీ ఇవ్వడం అనేది మంచిగా ఉంటుంది. సో నార్మల్గా అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏజ్ గ్రూప్ వైజ్గా కూడా వాళ్ళకి అంటే ఆహార పదార్థాలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే లైక్ వాళ్ళకు టీత్ రానప్పుడు ఒక రకమైన ఫుడ్ ఇస్తే, టీత్ వచ్చిన తర్వాత ఇంకొక రకమైన ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. సో పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ 6 months అయితే మనం ఎవ్రీ చైల్డ్ విల్ బీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఫస్ట్ 6 months అనమాట. మనం 7th month నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఫుడ్ అనేది పిల్లలకి ఇంట్రడ్యూస్ స్టార్ట్ చేస్తాం. సో ఆ టైంలో ఫస్ట్ మనము కన్సిస్టెన్సీ అనేది సెమీ సాలిడ్ టైప్ కన్సిస్టెన్సీ అన్నది పెట్టుకోవాలి అనేసి అనమాట. అండ్ ఈచ్ ఫుడ్ ఏదైతే కొత్త న్యూ ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఎవ్రీ వీక్ 1 న్యూ ఫుడ్ టైప్ లాగా ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవ్రీ టైం నా కన్సిస్టెన్సీ అనేది మనము సెమీ సాలిడ్ టైప్ ఉండాలి. ఓకే, అండ్ యాజ్ దే గ్రో అనమాట, వాళ్ళు పెరిగి నమలడం స్టార్ట్ చేసినప్పుడు, పళ్ళు వచ్చినప్పుడు మనం ఏవైతే హార్డ్ ఐటమ్స్ ఉంటాయో ముందుగా చెప్పినట్టుగా వాటిని సాఫ్ట్గా కుక్ చేసుకొని సాఫ్ట్గా వాళ్ళకి ప్రజెంట్ చేయాలి అనమాట. ఓకే, అండ్ వన్స్ వాళ్ళు హార్డ్ ఐటమ్స్ నమలడం తీయడం అని స్టార్ట్ చేసిన తర్వాత ఇందాక అనుకున్నప్పుడు స్మాల్ పీసెస్ కింద మనము ఇవ్వచ్చు అనమాట. ఓకే, అలా అనేసేసి ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి పిల్లల్లో అనేసి అట్లేం లేదు. డిక్టిమ్ ఈజ్ 7th month మనం ఫుడ్ పిల్లలకి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు
1 ఇయర్‌కి వచ్చేసరికి మనం రెగ్యులర్‌గా ఇంట్లో ఏవైతే ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ కూడా పిల్లలన్నది టేస్ట్ చేయాలన్నది యూజువల్ డిక్టిమ్ టైప్ అనమాట. సో హౌ యూ ప్రెజెంట్ టు దెమ్ అనేసేసి అన్నది ఇట్ షుడ్ బి సాఫ్ట్ కన్సిస్టెన్సీ బిట్ ఆఫ్ సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో మనం ఇచ్చుకోవాలన్నమాట. వన్స్ దే స్టార్ట్ చీవింగ్ ఓకే, అప్పుడు వాళ్ళకి వీ నీడ్ టు టీచ్ దెమ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనమాట. వీ నీడ్ టు టీచ్ దెమ్ దట్ స్లోగా నమలాలి అండ్ దే షుడ్ ప్రాపర్గా థరోగా దాన్ని చీవ్ చేయాలి బిఫోర్ స్వాలోయింగ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫాస్ట్గా తినడం కానీ ప్రాపర్గా చీవ్ చేయకుండా మింగడం కానీ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు డూ. ఓకే, అండ్ పిల్లలకి ఫుడ్ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళు తినేటప్పుడు పేరెంట్స్ అన్నది వాళ్ళతో పాటు కూర్చొని ఉండాలి. అండ్ సేమ్ థింగ్ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనమాట. ఓకే, అండ్ పిల్లలు కనుక ఫుడ్ ఐటమ్స్ని పట్టుకొని లైన్ డౌన్ పడుకొని తినడం కానీ లేకుంటే ఫుడ్ ఐటమ్ పట్టుకొని పరిగెట్టడం కానీ ఇట్లాంటివి అలో చేయకూడదు అనమాట. బికాస్ దే ట్రిప్ ఓవర్ అండ్ దే కెన్ గో ఇన్ టు చోకింగ్ ఎపిసోడ్. సో ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని వీ కెన్ అవాయిడ్ దట్ అనమాట. సో నార్మల్గా ఇంట్లో మన ముందు ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటాము, వాళ్ళు ఎలా తింటున్నారు ఏంటి అనేది కూడా మనం చూడడానికి అనేది అవకాశం ఉంటుంది. కానీ వన్స్ మనం స్కూల్కి పంపిన తర్వాత వాళ్ళు లంచ్ టైంలో వాళ్ళు ఫ్రెండ్స్ అందరితోటి కలిసి కూర్చొని తింటూ ఉంటారు. బట్ ఆ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫర్ దాట్ థింగ్ మా మెయిన్గా చెప్పింది ఎంటైర్ థింగ్ ఫాల్స్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్. ఓకే, ఫుడ్ అనేది మా స్కూల్ ఏజ్కి వచ్చేసరికి దే విల్ బీ ఆల్రెడీ వాళ్ళకి ఫుడ్ వాళ్ళ స్పెసిఫిక్ ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు. అండ్ వాళ్ళకి మెయిన్ థింగ్ టీచ్ చేయాల్సింది ఫుడ్ తినేటప్పుడు స్లోగా చీవ్ చేయాలి. ఓకే, అండ్ కంప్లీట్గా తరోగా చీవ్ చేసిన తర్వాతనే మింగాలి. ఎప్పుడు కూడా ఫుడ్ని హరీగా తినడం అట్లాంటివి మాత్రం చేయకూడదు అనేసి మెయిన్గా థింగ్ ఈజ్ టీచింగ్ హ్యాబిట్. వాళ్ళకి ఆ హ్యాబిట్ ఈటింగ్ హ్యాబిట్ అన్నది మనం టీచ్ చేయాలి ప్రాపర్గా. సో నార్మల్గా అంటే అనుకోకుండా ఏదైతే మొన్న పిల్లాడికి అది జరిగిందో, సో అనుకోకుండా గొంతులో ఇరుక్కుపోయినప్పుడు అప్పటికప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటాయా? ఇది నాట్ ఓన్లీ స్కూల్, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఓకే, ఇట్స్ అడ్వైజబుల్ టు నో చోకింగ్ ఎపిసోడ్ అయినప్పుడు ఎమర్జెన్సీగా మనము ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం ట్రీట్మెంట్ చేయాలి అండ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అన్నది కూడా అందరూ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే ఈ చోకింగ్ ఎపిసోడ్ అవుతుందో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, చోక్ అయ్యింది అంటే చైల్డ్ కాఫ్ ఎట్లా ఉంది, అంటే దగ్గడము ఎలా ఉంది. కాఫ్ అన్నది బాగుంది అంటే ప్రాపర్గా దగ్గుతున్నారు అండ్ దగ్గి ముందు నీట్గా బ్రీత్ తీసుకుంటున్నారు అంటే దట్ ఈజ్ ఏ ఎఫెక్టివ్ కాఫ్. సో చోక్ అయింది, కాఫ్ చేస్తున్నారు అంటే వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు కాఫ్ అనమాట. ఒకవేళ దెర్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ కాఫ్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ గుడ్ సౌండ్. ఓకే, వోకలైజ్ అవ్వట్లేదు అంటే పిల్లల్లో అయితే ఏడుస్తున్నాం కానీ సౌండ్ బయటికి రావట్లేదు. ఆర్ దే ఆర్ టర్నింగ్ బ్లూ, లిప్స్ బ్లూ అవ్వడం కానీ హ్యాండ్స్ బ్లూ అవ్వడం కానీ ఆర్ దే స్లోలీ లూజింగ్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ ఏ ఇన్ఎఫెక్టివ్ కాఫ్ పీరియడ్ అనమాట. సో వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ కాఫ్ ఉన్నప్పుడు వాళ్ళు స్టిల్ మీ మాటకి రెస్పాండ్ అవుతున్నారు, అవేక్ ఉన్నారు. అలాంటి సమయంలో మనము ఈ చోకింగ్ అనేసి కొన్ని మెనవర్స్ ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ టు పర్ఫార్మ్ దట్ మెనవర్స్. ఏంటి అంటే ఇప్పుడు 1 year లోపు పిల్లలు ఎవరైనా చోక్ అయ్యారనుకోండి, వాళ్ళని చోకింగ్ మెథడ్ వచ్చేసేసేసేసి 5 బ్యాక్ బ్లోస్ ఫాలోడ్ బై చెస్ట్ థ్రస్ట్, 5 చెస్ట్ థ్రస్ట్ అంటాం అనమాట. ఓకే, వాళ్ళని ఇప్పుడు ఒకవేళ మీరు నిలబడి ఉన్నారు అనేసి అంటే ఒక 1 year ఓల్డ్ చైల్డ్ని మీరు మీ హ్యాండ్ తోటి ఆర్ ఏదైనా సీటింగ్ పొజిషన్లో ఉంటే సీటింగ్ పొజిషన్లో కూర్చొని చైల్డ్ని రివర్స్లో పెట్టుకొని మీ థంబ్ ఒక జాని సపోర్ట్ చేస్తూ ఇంకొక సేమ్ పొజిషన్లో వేరే 2 fingers తోటి ఆ జా సపోర్ట్ చేసుకొని ఓకే వాళ్ళని రివర్స్లో పెట్టుకొని తర్వాత బ్యాక్ బ్లోస్ అంటే మీరు ఈ హ్యాండ్ది ఎమినెన్స్ ఉంది కదా, ఈ ఎమినెన్స్ అన్నది మన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బ్లేడ్స్ దగ్గర మనం 5 బ్లోస్ ఇవ్వాలన్నమాట. 1 2 3 4 5. ఇది ఎప్పటి వరకు ఏదైతే పార్టికల్ ఇరుక్కునిందో అది బయటకు వచ్చేసేంత వరకు అనమాట. ఒకవేళ 5 బ్యాక్ బ్లోస్ ఇచ్చిన తర్వాత కూడా అది
పార్టికల్ బయటికి రాలేదు అనేసి అంటే వాళ్ళని మళ్ళీ రివర్స్ చేసుకొని 5 చెస్ట్ థ్రస్ట్ అనమాట. చెస్ట్ థ్రస్ట్ అనేసి అంటే ఈ చెస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో మనకి ఈ ఎండ్ దగ్గర మనకి ఇక్కడ బోని ప్రామినెన్స్ తెలుస్తుంది కదా, దాని నుంచి ఒక ఫింగర్ బ్రెడ్ పైనకి వెళ్ళి ఈ ఫింగర్స్ తోటి 5 పుషెస్ ఇస్తామన్నమాట. 1 2 3 4 5. ఇదేంటి అంటే స్ట్రాంగర్గా ఉంటుంది అండ్ కొద్దిగా టైం తీసుకొని వీ విల్ గివ్ ద పుషెస్. ఇది intention is we are trying to create an artificial cough so that they expel the whatever the object is ఏదైతే అడ్డపడిందో అది బయటికి రావడానికి అనమాట. ఇది 1 year లోపల ఉండే పిల్లలకి యూజ్ చేసే మెనోవర్ అనమాట. ఓకే, 1 year అబవ్ ఉన్నారనుకోండి. ఓకే, 1 year అబవ్ ఉంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి చెస్ట్ థ్రస్ట్ ఏదైతే బ్యాక్ బ్లోస్ ఏవైతే ఉన్నాయో అది సేమ్ ఉంటుంది. వాళ్ళని మీరు ఒక 1 2 3 ఇయర్స్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు మీ ల్యాప్లో హోల్డ్ చేసుకోగలరు అంటే సేమ్ పొజిషన్ ఇట్లాగే పెట్టుకొని మీరు బ్యాక్ బ్లోస్ అనేది సేమ్ ఇస్తారు. ఒకవేళ ల్యాప్ పొజిషన్లో పెట్టుకోలేరు అంటే వాళ్ళని ఇట్లా నిల్చోబెట్టేసేసి కాస్త లీనింగ్ ఫార్వర్డ్ బెండ్ చేసుకొని బ్యాక్ బ్లోస్ 5 బ్యాక్ బ్లోస్ ఇస్తారనమాట. ఈ బ్యాక్ బ్లోస్ అయిపోయిన తర్వాత 5 ఇంతకుముందు మనం 1 year లోపు వాళ్ళకి చెస్ట్ థ్రస్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ 1 year అబోవ్ పిల్లలకి ఏంటి అనేసి అంటే మనం అబ్డామినల్ థ్రస్ట్ ఇస్తాం అనమాట. సో అబ్డామినల్ థ్రస్ట్ ఏంటి అనేసి అంటే ఇది సేమ్ థింగ్ అగైన్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ ఆర్టిఫిషియల్ కాఫ్. సో ఇది మనది నాభి అంబలికస్ అనేసి అంటాము. అండ్ ఈ పార్ట్ ఎక్కడైతే బోనీ ప్రామినెన్స్ ఉందో ఎగ్జిఫిస్టర్నమ్ అంటాం అనమాట. ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ మన ఒక హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసేసేసి ఇట్లా పిడికిల్లాగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. బోన్ పైన పెట్టకూడదు, చెస్ట్ పైన పెట్టకూడదు, ఈ రెండింటి మధ్యన బోన్ కింద ఉంటుంది. అండ్ ఇంకొక రైట్ హ్యాండ్ వచ్చేసేసి మీరు సపోర్ట్ చేసుకుంటారు. అంటే చైల్డ్ని మీరు మీ చైల్డ్ వెనకాల ఉండి మీ ఒక హ్యాండ్ అబ్డామెన్ పైన పెడుతున్నారు అండ్ ఇంకో హ్యాండ్ మీ హ్యాండ్ పైన సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు 5 అబ్డామినల్ థ్రస్ట్ అంటే 1 2 3 4 5 ఇట్లా స్లోగా ఒక థర్స్ట్ ఇస్తుంటారు అనమాట. దానివల్ల ఏంటి అంటే యు ఆర్ జనరేటింగ్ ఆర్టిఫిషియల్ కాఫ్. మీరు లంగ్స్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని మనం బయటికి ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ ఫస్ట్ 5 బ్యాక్ బ్లోస్ అబ్డామినల్ థ్రస్ట్. ఇది ఎవరికి 1 year అబోవ్ ఉన్న వాళ్ళకి. 1 year లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ బ్యాక్ బ్లో ఇస్తాము, రివర్స్లో పెట్టుకొని అబ్డామెన్ బదులు చెస్ట్ మీద కంప్రెషన్స్ ఇస్తాం అనమాట. ఓకే, ఇది కొద్దిగా స్లైట్ డిఫరెన్స్. ఓకే, ఇది ఎప్పటి వరకు చేయాలి? ఆ ఆబ్జెక్ట్ అనేది బయటకు వచ్చేంత వరకు చేయాలి. వన్స్ ఆబ్జెక్ట్ బయటకు వచ్చాక యూ జస్ట్ అబ్జర్వ్ అనమాట. మీరు అబ్డామినల్ థ్రస్ట్ ఇచ్చుంటారు కాబట్టి యూ నీడ్ టు కన్సల్ట్ నియర్ బై డాక్టర్ అనమాట. వీ నీడ్ టు సీ స్కాన్ చేసి చూసుకుంటాం ఏమైనా బ్యాక్ ప్రెషర్ ఏమైనా ఇచ్చుంటే ఇంట్రా అబ్డామినల్ ఆర్గాన్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అన్నది చూసుకుంటాం అనమాట. ఓకే, అలా అనేసి ఏది అబ్డామినల్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుందని యూ షుడ్ నాట్ అవాయిడ్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఇది అన్ని మెనోవర్స్ కూడా చైల్డ్ అవేక్ ఉండి రెస్పాన్స్ ఉంటే మాత్రమే ఫస్ట్ వీ విల్ డూ ఈ ప్రొసీజర్స్ అనమాట. అలా కాకుండా చోకింగ్ ఎపిసోడ్ అయింది అండ్ చైల్డ్ ఈజ్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే డైరెక్ట్గా వీ గో ఫర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే సిపిఆర్. ఓకే, సిపిఆర్లో ఏం చేస్తారంటే ఫస్ట్ నీ చైల్డ్ని ఒక హార్డ్ సర్ఫేస్ పైన నార్మల్గా పడుకోబెట్టేసేసి హెడ్ టిల్ట్ చెన్ లిఫ్ట్ అనమాట, ఎయిర్వే ఓపెన్ చేయడానికి చూస్తాము. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వగలిగితే, ట్రైన్ ఉంటే కానీ ఇవ్వగలిగితే 5 రెస్క్యూ బ్రెత్స్ అనేసి అంటాం అనమాట. వీ గివ్ 5 రెస్క్యూ బ్రెత్స్. ఆ 5 రెస్క్యూ బ్రెత్స్ ఇచ్చాక వాళ్ళు అవేక్ అయ్యారు అంటే ఓకే, అవేక్ అవ్వలేదు అంటే విల్ గో ఫర్ చెస్ట్ కంప్రెషన్. సేమ్ ఇందాక చెప్పినట్టుగా నిపిల్ ఏరియా నుంచి ఓకే ఇక్కడ మనం మన హ్యాండ్ పెట్టేసేసేసి వీ స్టార్ట్ గివింగ్ ద కంప్రెషన్స్ అనమాట. So that's why I said everyone should be knowing how to do the basic life support so that it's an emergency procedure. ఒక లైఫ్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట బేసిక్ లైఫ్ సపోర్ట్ నేర్చుకోవడం వల్ల. ఓకే.
సో విన్నారు కదా, చిన్నపిల్లలు ఆహారం తీసుకునే సమయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఎంతో చక్కగా అయితే వివరించారు. అంటే వాళ్ళకి మనము ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నాము, వాళ్ళు తినేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పొరపాటున వారు తింటున్నప్పుడు కనుక వారికి లోపల ఇరుక్కుపోయినట్లయితే 1 ఇయర్ లోపు పిల్లలకైతే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంటే తక్షణం అప్పటికప్పుడు 1 ఇయర్ పైబడిన వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా ఎంతో చక్కగా అయితే మనకు వివరించారు. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.